ఈ వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్గా ఇవ్వద్దు. ఇస్తే సంబంధాలు తెగిపోతాయి. గిఫ్ట్లు ఇస్తే సంబంధాలు తెగిపోతాయా? అసలు ఏ వస్తువులను గిఫ్ట్గా ఇవ్వాలి, ఏ వస్తువులను గిఫ్ట్గా ఇవ్వకూడదు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిరంతర భక్తి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మానవ సంబంధాలలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయం. పుట్టినరోజులైనా, పెళ్లిళ్లైనా, గృహప్రవేశాలైనా లేదా మరేదైనా శుభకార్యమైనా మనకు అత్యంత ఇష్టమైన వారికి, స్నేహితులకు, బంధువులకు బహుమతులు ఇవ్వడం ద్వారా మన ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటాం. ఒక వ్యక్తికి మనం ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు. అది మన మనస్సులోని భావాలకు, ఆ వ్యక్తి పట్ల మనకున్న గౌరవానికి నిలువుటద్దం లాంటిది. ఎదుటివారి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో ఎంతో ఖరీదైన వస్తువులను లేదా అపురూపమైన కానుకలను ఎంపిక చేస్తుంటాం. అయితే మనకు తెలియకుండానే మనమిచ్చే కొన్ని రకాల బహుమతులు ఆ వ్యక్తికి కీడు కలిగించవచ్చని లేదా మన మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచవచ్చని వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్యం హెచ్చరిస్తున్నాయి. ప్రేమతో ఇచ్చినప్పటికీ కొన్ని వస్తువులకు ఉండే సహజసిద్ధమైన ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ వల్ల అనుకోని మనస్పర్ధలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. అందుకే బహుమతులు ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం ఆకర్షణనే కాకుండా వాస్తు నియమాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఆశించేది బంధం బలపడాలని, కానీ మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఆ బంధం ముక్కలైపోకూడదు కదా. సాధారణంగా చాలామంది ఒకరికొకరు ఘడియారాలను, వాచెస్ ఆర్ క్లాక్స్ ను బహుమతిగా ఇస్తుంటారు. ఇది చాలా కామన్ గిఫ్ట్. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఘడియారాలను గిఫ్ట్గా ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు. ఘడియారం కాలాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తికి ఘడియారాన్ని బహుమతిగా ఇవ్వడమంటే వారి జీవితంలో మీ సమయం అయిపోయిందని లేదా మీ బంధానికి కౌంట్డౌన్ మొదలయిందని సూచించినట్లవుతుందని నమ్ముతారు. అలాగే కొన్నిసార్లు ఘడియారాలు ఆగిపోతుంటాయి. బహుమతిగా ఇచ్చిన ఘడియారం ఆగిపోతే అది ఆ వ్యక్తి జీవితంలో స్తబ్దతకు, పురోగతి లేకపోవడానికి కారణమవుతుందని, తద్వారా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా కాలక్రమేణా తగ్గిపోతుందని వాస్తునిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రేమికులు లేదా దంపతులు ఒకరికొకరు వాచీలు గిఫ్ట్గా ఇచ్చుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా దానికి బదులుగా వారి నుండి ఒక చిన్న నాణాన్ని తీసుకోవడం ద్వారా ఆ దోషాన్ని కొంతవరకు నివారించవచ్చని పరిహారాలు చెబుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పదునైన వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు. కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లేదా వంటగదిలో వాడే నైఫ్ సెట్లు వంటివి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల బంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. ఎలాగైతే ఈ వస్తువులు భౌతికంగా వస్తువులను ముక్కలు చేస్తాయో, అలాగే ఇవి మనుషుల మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను కూడా ముక్కలు చేస్తాయని వాస్తుశాస్త్రం ఘోషించి చెబుతోంది. వీటిని బహుమతిగా అందుకోవడం ద్వారా ఆయనింట్లో గొడవలు, అకారణమైన కోపాలు, ద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీపావళి వంటి పండుగలకు కూడా క్రాకర్స్ లేదా పేలుడు పదార్థాలకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు. ఇవి కూడా అశాంతికి కారణమవుతాయి. కాబట్టి మీ స్నేహితులకు లేదా బంధువులకు ఉపయోగపడుతుంది అని కిచెన్ నైఫ్ సెట్లు వంటివి ఇవ్వాలనుకుంటే ఆ ఆలోచనను విరమించుకోవడం మంచిది. చాలామంది ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ బొమ్మను లేదా షోపీస్ను బహుమతిగా ఇస్తుంటారు. తాజ్మహల్ చూడడానికి అద్భుతమైన కట్టడమే, కానీ వాస్తవానికి అది ఒక సమాధి. షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించిన గోరి అది. అది మరణానికి, వియోగానికి, శాశ్వత నిద్రకు ప్రతీక. అటువంటి వస్తువుని ఇంట్లో ఉంచుకోవడం లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వల్ల వైవాహిక జీవితంలో విషాదం, ఎడబాటు లేదా దురదృష్టం కలిగే అవకాశం ఉందని నమ్ముతారు. ప్రేమను వ్యక్తపరచడానికి తాజ్మహల్ బదులుగా రాధాకృష్ణుల విగ్రహం లేదా హంసల జంట వంటివి ఇవ్వడం వాస్తురీత్యా చాలా మంచిది. ఇవి ప్రేమను, అన్యోన్యతను పెంచుతాయి. అలాగే ఎవరికైనా పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఖాళీ పర్సును బహుమతిగా ఇవ్వకూడదు. ఖాళీ పర్సు ఇవ్వడం అనేది ఆర్థిక లేమిని సూచిస్తుంది. ఇది తీసుకున్నవారికి మరియు ఇచ్చినవారికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులను కలిగిస్తుందని అంటారు. అందుకే పర్సును గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు అందులో ఎంతో కొంత డబ్బుని, కనీసం ఒక నాణాన్ని లేదా ఒక రూపాయి నోటునైనా వేసి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆ పర్సును వాడేవారికి ధనలాభం కలుగుతుందని నమ్మకం. ఇది చిన్న విషయమే అయినప్పటికీ దీని వెనక ఉన్న భావం చాలా లోతైనది. మనం ఎదుటివారికి సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నామనే సంకేతాన్ని ఇది ఇస్తుంది.
ఇక దుస్తుల విషయానికి వస్తే నల్లని రంగు వస్తువులను లేదా నల్లని బట్టలను శుభకార్యాలలో బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిష్యం ప్రకారం నలుపు రంగు శనిదేవునికి, రాహువుకు సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇది దుఃఖానికి, చీకటికి, అశుభానికి సంకేతం. పుట్టినరోజు లేదా పెళ్లిరోజు వంటి సంతోషకరమైన సమయాల్లో నల్లని బట్టలు ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి జీవితంలోకి ప్రతికూల శక్తిని ఆహ్వానించినట్లు అవుతుంది. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపి అనవసరమైన ఆందోళనలను, భయాలను పెంచవచ్చు. అందుకే వీలైనంత వరకు రంగురంగుల వస్త్రాలను బహుమతిగా ఎంచుకోవడం మంచిది. అవి చూసేవారికి, వాడేవారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటి అలంకరణ కోసం చాలామంది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ను లేదా ప్లాస్టిక్ మొక్కలను బహుమతిగా ఇస్తుంటారు. ఇవి చూడడానికి అందంగా ఉండి వాడిపోకుండా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ వాస్తు ప్రకారం ఇవి మంచివి కావు. కృత్రిమమైన పూలలో జీవం ఉండదు, అవి నిర్జీవమైనవి. వాటిని బహుమతిగా ఇవ్వడం ద్వారా సంబంధాల్లో కూడా కృత్రిమత్వం వస్తుందని, నిజమైన ప్రేమ తగ్గిపోతుందని అంటారు. అంతేకాకుండా ఇవి దుమ్మును ఆకర్షించి ఇంట్లో ప్రతికూల శక్తిని నిల్వ ఉంచుతాయి. వీటికి బదులుగా చక్కటి ఇండోర్ ప్లాంట్స్ను లేదా తాజా పూల మొక్కలను ఇవ్వడం చాలా శ్రేయస్కరం. బదులుగా వెదురు మొక్క, లక్కీ బ్యాంబూ లేదా మనీ ప్లాంట్ వంటివి ఇవ్వడం ద్వారా వారి ఇంట్లో సంపద, ఆరోగ్యం పెరుగుతాయి. చివరగా నీటికి సంబంధించిన వస్తువులను అంటే అక్వేరియంలు లేదా వాటర్ ఫౌంటైన్లను కూడా బహుమతిగా ఇవ్వకూడదు అని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. నీరు ప్రవహించే గుణం కలది. ఇలాంటి వస్తువులను గిఫ్ట్గా ఇస్తే మన దగ్గర ఉన్న అదృష్టం లేదా లక్ష్మి కూడా నీటిలాగా ప్రవహించి ఎదుటివారికి వెళ్ళిపోతుంది లేదా మన చేతిలో డబ్బు నిలవదు అని ఒక నమ్మకం. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలున్నప్పటికీ జాగ్రత్త వహించడం మంచిది. దేవుడి విగ్రహాలను బహుమతిగా ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ విగ్రహాన్ని తీసుకున్న వ్యక్తి దాన్ని సరైన పద్ధతిలో పూజించకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే ఆ దోషం ఇచ్చిన వారికి కూడా తగులుతుందని అంటారు. కాబట్టి ఆ వ్యక్తికి నిజంగా భక్తి శ్రద్ధలుంటేనే దేవుడి విగ్రహాలను బహుమతిగా ఇవ్వాలి. మొత్తం మీద బహుమతి అనేది ఒక మధురమైన జ్ఞాపకం. అది మన బంధాన్ని 10 కాలాల పాటు నిలబెడితేలా ఉండాలి, కానీ మనశ్శాంతిని దూరం చేసేలా ఉండకూడదు. పైన చెప్పినవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా మన పెద్దలు వాస్తుశాస్త్రం చెప్పిన సూచనలను పాటించడం వల్ల నష్టమేమీ లేదు కదా. మంచి మనస్సుతో సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పెంచే పుస్తకాలు, వెండి వస్తువులు, బట్టలు, నలుపు తప్ప స్వీట్లు లేదా పండ్లు వంటివి బహుమతిగా ఇవ్వడం ఎప్పుడూ శ్రేయస్కరమే. మనం ఇచ్చే కానుక ఎదుటివారి జీవితంలో వెలుగులు నింపాలి. కాబట్టి వచ్చేసారి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి. దీనివల్ల మీ బంధాలు మరింత బలపడటమే కాకుండా మీ స్నేహంలో, ప్రేమలో మాధుర్యం ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది.